రేపు ఏపీలో పెన్షన్ల పండుగ జరగబోతోందని మంత్రి నారాయణ చెప్పారు. 65 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేయబోతున్నామన్నారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ఆర్థిక ఇబ్బందులు జరిగాయని, ఒక నెల్లూరు జిల్లాలోనే 8,500 మంది ఉద్యోగుల చేత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు నారాయణ వెల్లడించారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిని చేసి చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో, అంటే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామని, ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 1వ తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రేపు ఇచ్చేది 4,000 కాకుండా 3 months ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో, సో మొత్తం 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ రేపు ఇస్తున్నారు. 65 లక్షల మందికి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశాను. నేను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేశాం.